రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా గల్లంతైన వారి ఆచూకీ లభ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది. నేడు నలుగురి ఆచూకీ లభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దోమలపెంట దగ్గర అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. రెస్క్యూ ఆపరేషన్ లో షిఫ్ట్ కు 120 మంది చొప్పున సిబ్బంది పాల్గొంటున్నారు. రైట్ ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రోజు రోజుకు సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈ రోజు 9వ రోజు సహాయక చర్యలో భాగంగా సిబ్బంది పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ హరిశంకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చెప్పండి. ఎస్ఎల్బీసీ దోమలపెండ వస్తున్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి ఏదైతే మిస్సింగ్ అయినటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ కోసం అయితే 9వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏ క్షణానైనా ఈ రోజు గల్లంతైన వారి ఆచూకీ లభించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా జీపీఆర్ రాడర్ అదేవిధంగా మార్కింగ్ డేటా ద్వారా కూడా ఈ రోజు తుది దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం వరకు కూడా దాదాపు నలుగురికి సంబంధించిన ఆనవాళ్ళు గుర్తించినట్లు కూడా జీపీఆర్ రాడర్ ద్వారా గుర్తించినట్లు కూడా అక్కడ ఉన్న అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే ఈ రోజు మరోసారి 9వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 120 మంది కార్మికులు 120 మంది సిబ్బంది ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో షిఫ్ట్ వైజ్ గా పాల్గొంటున్నారు. ఉదయం మధ్యాహ్నం రాత్రి అట్లా 3 షిఫ్ట్ వైజ్ గా మూడు బ్యాచ్లు ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం వరకు కూడా మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అచ్చంపేట ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ కూడా అక్కడ ఉండే సమీక్షా సమావేశం నిర్వహించి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న 8 మందికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సరే గుర్తించి ఫైనల్ గా డిసిషన్ తీసుకోవాలని కూడా డిక్లరేషన్ కూడా తెలుస్తుంది. అయితే 9వ రోజు ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనూ వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యులు ఎస్ఎల్బీసీ గేట్ల వద్ద పడిగాపులు పరుస్తున్న నేపథ్యంలోనే దానికి పూర్తి స్థాయిలో కూడా క్లియరెన్స్ ఇచ్చి ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న ఉదయం నుంచి కూడా అంబులెన్స్ లన్నీ కూడా దోమలపెంట వద్ద చేరుకున్నాయి. ఒకవేళ ఏదైతే వాళ్ళకు మృతదేహాలు లభిస్తే మాత్రం తిరిగి అక్కడ నుంచి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ఉస్మానియా నుంచి కూడా స్పెషల్ డాక్టర్లంతా కూడా పోస్ట్ మార్టం నిమిత్తం నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చి చేరుకున్నారు. అయితే నిన్న బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం కూడా ఇక్కడ పర్యటించింది. ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే పూర్తి స్థాయిలో కూడా వారంతా క్లియారిటీ తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కమాండెంట్ ప్రసన్న కుమార్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా 9వ రోజు యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిశంకర్.